చెప్పు కాశీ. బాయ్, ఆ అజయ్ గారిని ఏమైనా పిచ్చుకోక గడిచిందా? మా వాళ్ళు కనపడితే చాలు కాల్చి పారేస్తున్నాడు. నేను కూడా అదే విన్నాను. విన్నావా? అడిగి నువ్వే చెప్పావా? కరెక్ట్గా ఊహించా. చూడు కాశీ, నీతో బిజినెస్ చేయడం నేను చేసిన తప్పు. ఇప్పుడు దాన్ని సరి చేసుకోబోతున్నాను. అర్థమయ్యేట్టు చెప్తాను విను. పాండు మీద నీకున్న కోపాన్ని వాడుకొని నీ చేత పాండుని చంపించాను. ఇప్పుడు అజయ్కి నీ మీదున్న కోపాన్ని వాడుకొని అజయ్ చేత నిన్ను చంపించబోతున్నా. అప్పుడు ఈ సిటీ మొత్తం నాది. బాయ్, పాండుని చంపమని నువ్వే నాకు ఫోన్ చేసి చెప్పావు. ఈ మాట అజయ్కి నేను చెప్తే? ఏ కాశీ, నువ్వు నోరు తెరిచేలోపే నీ గొంతులో వాడి కత్తి దిగుతుంది. అజయ్ చెప్పకుండానే మా ఇంట్లోంచి వెళ్ళిపోయావు. నన్ను కలవడం మానేశావు. కనీసం నా ఫోన్ కూడా రిసీవ్ చేసుకోవడం లేదు. ఇప్పుడు నా జీవితంలోంచి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ఇంతలోనే ఎంత మార్పు అజయ్? నువ్వు ప్రేమించిన చదువును మర్చిపోయావు, ఆశయాలను మర్చిపోయావు. ఇక నన్ను మర్చిపో. నేను చెప్పేది కొంచెం. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. నీ కొత్త జీవితంలో నాకు చోట్లేదు. నేను నీలాగే అన్ని మర్చిపోవాలి. మళ్ళీ నీ కంటికి కనిపించకూడదు. ఎవరినో పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోవాలి. ఇదేగా నువ్వు కోరుకునేది? అవును. నేను నిన్నెంతగా ప్రేమించానంటే జీవితం మొత్తం నీతోనే గడపాలనుకున్నా. కానీ నేను నిన్ను నీకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నువ్వు సుఖంగా ఉండాలంటే నేను ఇప్పుడు గడుపుతున్న జీవితం నుంచి దూరంగా ఉండాలి. అయిపోయిందా మీ ఫోటో సెషన్? సార్, మీ హ్యాండ్ ఎలా ఉంది? నా హ్యాండ్ గురించి వదిలేయండి, ఈ ల్యాండ్ గురించి మాట్లాడుకుందాం. సిటీ కొత్తగా వచ్చిన కమిషనర్ నాకు ఫుల్ ఛార్జ్ ఇచ్చారు. ఈ సిటీలో 2 ఈవిల్ పవర్స్ ఉన్నాయి. వాళ్ళల్లో ఒకడు బాయ్. ఈ సిటీలో పెద్ద మనిషిగా చలామణి అవుతూ పేదల పెన్నిదినంటూ జనాల్ని నమ్మిస్తున్నాడు. రెండో వాడు కాశీ. ఇతను మద్యం వ్యాపారస్తుల్లో ఓ ప్రముఖుడు. అంతేకాకుండా డ్రగ్స్ వ్యాపారం కూడా చేస్తూ దుబాయ్కి అమ్మాయిలు నమ్మే ముఠాలతో సంబంధాలున్నాయని ఇతని మీద ఆరోపణలు ఉన్నాయి. సార్, మరి అజయ్ సంగతి? తెలుసు. ఏం జరిగిందో ఏం జరుగుతుందో మీకు తెలుసు, ఏం జరగబోతుందో నాకు తెలుసు. వీళ్ళ 3 చాప్టర్స్ని క్లోజ్ చేసి టోటల్ సిటీని మా కంట్రోల్లోకి తీసుకోబోతున్నాం. ఈ సిఐ గాడేంట్రా పాండుగాడి మీద ఉన్న కోపంతో ఎన్కౌంటర్లో అజయ్ గారిని లేపేస్తాడనుకుంటే తుపాకీ మనకే గురి పెడుతున్నాడు. ఆఫ్టర్ ఆల్ వాడికి కూడా మనం భయపడాలా? బొమ్మలు చేయించుకుని దేశం మీద అచ్చోసిన ఆంబోతులా తిరగడం కాదు, ఆలోచించాలి. టైం బాగుండనప్పుడు పోలీసు కుక్కలకే భయపడతాం, ఇంకా పోలీస్ ఆఫీసర్కి ఎంత భయపడాలరా? అయినా మనం ఇక్కడ ఉంటాం అంత సేఫ్టీ కాదు, కానీ మనం అందరం ఇక్కడి నుంచి పారిపోదాం. పదండి. ఎక్కడికి? ఎక్కడికి వెళ్ళాలో నేను చెప్తాను. హుసేన్, ఇప్పుడు బాగున్నావయ్యా. మన టీవీలో నేను చూసి ఎంత ఆనందపడిపోయానో. నీ మ్యాజిక్ మాత్రం నాతో మింగించొద్దు. నీకు 2 ఛాన్సులు ఇస్తున్నాను. మర్యాదగా నాకు లొంగిపోయి అప్రూవల్గా మారతారా, లేకపోతే జాకిర్ భాయ్ అజయ్తో పాటు ఎన్కౌంటర్లో చచ్చిపోతారా? ఎంత మంచి సలహాలు ఇచ్చేటువంటి పోలీసు వాళ్ళు ఎక్కడ ఉంటారు? మా మంచి కోరే చెప్పావు హుస్సేన్, మొదటిదే బెస్ట్. అజయ్ గారిని అరెస్ట్ చేయడం చేతకాక మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చావా? నోరు ముయిరా. అదృష్టం బాగుండి అజయ్ గారి చేతిలో పడకుండా ఈ హుస్సేన్ గారి చేతిలో పడుతున్నాం. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో సెంట్రల్ జైలు కంటే సేఫ్టీ ప్లేస్ ఇంకోట్లేదు. హుస్సేన్, నువ్వు ఏ స్టేషన్కి తీసుకెళ్తే ఆ స్టేషన్కి వస్తాం, పదా.
భయపడి నేను లొంగిపోవడం ఏంటి? ఆయన టైం మీ నాన్న దగ్గరికి వెళ్ళటానికి. పోలీసు వాడు అయ్యుండి తుపాకీ ఆడి చేతిలో పెడతావు, సిగ్గులేదంటారా నీకు? గర్వంగా ఉంది. ఖాళీగా ఉన్న ఈ తుపాకీ పవర్ ఏంటో సరైనోడి చేతిలో పేల్తే వచ్చే సౌండ్ లో ఉంటరా. సూర్యుని అక్కడే చంపేశాను. ఈ నీచుణ్ణి మీ ముందు చంపడానికి ఇక్కడ తీసుకొచ్చాను. కానీ వీడు ఏదో చెప్పాలని చాలాసేపటి నుంచి గింజుకుంటున్నాడు. కాపాడమని కాళ్ళ మీద పడతాడేమో. నోరు తెరిపించమంటారా? వీడి మాట మనం వినదేమిటి? చంపేయ్. వీడిని ఖతం చెయ్యి అజయ్. చెయ్యాలి భాయ్. అన్నిటినీ అందరినీ ఖతం చేయాలి. ఏంటి కాశీ, ఏదో చెప్పాలని ఏం చెప్పలేక చేస్తున్నావు? అరే, నీ చివరి మాట ఏంటో నాకు తెలుసు. జనం అనుకుంటున్నట్టు భాయ్ భగవంతుడు కాదు, ఒక పెద్ద క్రిమినల్. ఇదే గాని మాట? ఇల్లీగల్ బిజినెస్లన్నీ భాయ్ కనుసైగల్లోనే జరుగుతున్నాయి. ఇదేగా నువ్వు చెప్పాలనుకుంది? భాయ్ అంటే మోసం, భాయ్ అంటే నేరం, భాయ్ అంటే ద్రోహం. ఇంతెందుకు, మా నాన్నని చంపమని చెప్పిందే భాయ్. ఇదేగా నీ చివరి మాట? అది నాకు ఎప్పుడో తెలుసు. అజయ్, అజయ్. మా నాన్నకి నీ గురించి తెలిసిన వెంటనే నువ్వు క్షణం ఆగకుండా కాశీ చేత చంపించేశావు. కానీ నీకు తెలియంది ఏంటంటే, నా దగ్గరికి వచ్చే ముందు ఆయన కలవాల్సిన మనిషిని కలిశాడు. మోసపోయాను సెన్సార్. ఒక అనుచరుడుగా నాకు తెలియకుండానే బాయి పాపాల్లో నేను భాగం పంచుకున్నందుకు బాధపడుతున్నాను. నా వల్ల అజయ్ జీవితం నాశనం అయిపోయింది. ఒక్కసారి నేను వెళ్ళి వాడిని కలుసుకొని నా తప్పులని వాడి ముందు కూడా ఒప్పుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. బాయికి వ్యతిరేకంగా అప్రూవర్గా మారి మీకు లొంగిపోతాను. హుస్సేన్ నాకు ఇదంతా చెప్పిన రోజే నేను వచ్చి నిన్ను ముక్కలు ముక్కలుగా నరకాలనుకున్నాను. కానీ నీతో పాటు నీ నేర సామ్రాజ్యాన్ని కూడా ఖతం చేయాలని మేమిద్దరం ప్లాన్ చేశాం. ఆ ప్లాన్ ప్రకారమే నేను నీతో చేతులు కలిపాను. కష్టం అజయ్. కాశీ చచ్చినంత తేలిగ్గా భాయ్ చావడం. రివాల్వర్లో 6 బుల్లెట్లు, 3 సూరికి 3 కాశీకి. నువ్వు చెప్పినట్టు భాయ్ అంత తేలిగ్గా చావడు. నిన్నంత తేలిగ్గా చావనివ్వను. ముందు నిన్ను అరెస్ట్ చేయించాలనుకున్నాను. కానీ నీ ఇన్ఫ్లుయెన్స్తో నువ్వు చట్టాన్ని నుంచి తప్పించుకుని మళ్ళీ అందరి ముందు కింగ్ లాగా రాణిస్తావని నాకు తెలుసు.
అందుకే నా ఆదర్శాలకి విరుద్ధమైన మార్గాన్ని ఎంచుకున్నాను. ఇప్పుడున్న సిస్టమ్ని బాగు చేయాలంటే నీలాంటి వాళ్ళని ఏరిపారేయాలి. ఏరిపారేయాలి. సైరా సైరా, నువ్వైనా అజయ్కి నన్ను క్షమించి వదిలేమని చెప్పు. సైరా, నేను చెప్పాలనుకున్నది అజయ్కి ఏనాడో చెప్పాను. నువ్వే పాండుని చంపించావని. నా భర్త అయినా సరే శిక్ష అనుభవించాల్సిందే. సైరా, అజయ్, వద్దు అజయ్, నన్ను చంపి నువ్వు తప్పించుకోలేవు. నువ్వు చేసే హత్యలకు నువ్వు గౌరవించే సిస్టమ్ నిన్ను వదిలిపెట్టదు. నిన్నటిదాకా నీ కంట్రోల్లో ఉన్న సిస్టమ్ ఇప్పుడు నా చేతుల్లో ఉంది. కాశీకి బాయ్ మధ్య జరిగిన గ్యాంగ్ వార్లో 2 చనిపోయారు. ఇదే మీడియాలో రేపటి ఫ్లాష్ న్యూస్. అజయ్ తన ఐఏఎస్ పూర్తి చేయడానికి ఢిల్లీ వెళ్ళిపోయాడు. అజయ్, అజయ్ నీ భవిష్యత్తు నీకోసం ఎదురు చూస్తుంది. ఆల్ ది బెస్ట్ అజయ్. ఖుదాఫిస్.